రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్ 2 రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు బుధవారం సాయంత్రము. సో ప్రీమియర్స్ రోజు కొత్త రికార్డు పెట్టింది 40 కోట్ల నెట్తో హిందీలో నంబర్ 1 సినిమాగా నిలబడింది ప్రీమియర్స్ పరంగా. ఇక మొదటి రోజు నెట్ పరంగా కూడా నంబర్ 1 సినిమాగా నిలబడింది హిందీ వరకు. మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి 190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న శుక్రవారం రెండవ రోజు మరో 108 కోట్లు, అంటే 2 రోజుల కలిపి ప్రీమియర్స్తో ఈ సినిమా 298 కోట్లు, ఆల్మోస్ట్ 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 78 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చాయి, 220 కోట్లు ఇండియా నుంచి వచ్చాయి. అలా 298 కోట్ల గ్రాస్. అందులో ఇక జిఎస్టీ ట్యాక్సులు అన్నీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి ప్రీమియర్స్తో 40 కోట్లు రికార్డు. మొదటి రోజు 73 కోట్లతో నంబర్ 1 సినిమాగా హిందీ వరకు రికార్డు. రెండవ రోజు శుక్రవారం కూడా మరో 70 కోట్ల నెట్, అది కూడా సేమ్ యాజ్ డే 1. సో 185 కోట్ల నెట్ 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఈ సినిమా బడ్జెట్ ఏమో 450 కోట్లు. పార్ట్ 1 పార్ట్ 2 కలిపి పార్ట్ 1తోనే 1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక పార్ట్ 2 ఆల్రెడీ 300 కోట్లు వచ్చేసాయి 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి. ఇక ఈరోజు శనివారం రంజాన్ హాలిడే, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోతుంది. ఇక లాంగ్ రన్లో పార్ట్ 1 కలెక్షన్స్ని బీట్ చేయడం ఖాయం. ఇక ఆ తర్వాత పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్స్ 1,100 కోట్లు, 2,000 కోట్లు. ఈ సినిమా టార్గెట్ 2,000 కోట్లు, అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటినీ బీట్ చేసి నంబర్ 1 సినిమాగా నిలవబోతుందని క్లియర్గా ఇండికేషన్ ఉంది. అది మన ఆదిత్యధర్ డైరెక్షన్లో వచ్చిన రణ్వీర్ సింగ్ కొత్త సినిమా ధురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 298 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 185 కోట్లు. సినిమా బడ్జెట్ 2 పార్ట్లకు కలిపి 450 కోట్లు. ఆల్రెడీ మొదటి పార్ట్ 1300 కోట్లు. లాభాలన్నీ వచ్చేసాయి. ఈ సినిమా వచ్చేవన్నీ లాభాలే. ఓకే, బాయ్.